గర్వంగా కొన్ని వాళ్ళు చెప్తా ఉన్నాం. అన్ని స్కూళ్ళ ఫోటోలు తిమ్మని చెప్పాం అధ్యక్ష. తీసిన తర్వాత అధ్యక్ష 2 సంవత్సరాల లోపే స్కూళ్ళ ఫోటోలు ఇవాళ చూపిస్తున్నాము. 2 ఏళ్ల లోపే మళ్ళీ స్కూళ్ళ ఫోటోలు మళ్ళీ తిరిగి చూపిస్తాము. మార్చిన తర్వాత అని చెప్పి కూడా గర్వంగా కూడా ఇవాళ చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఒక చైల్డ్ స్కూల్కి ఎంటర్ అవగానే ఏమేమి కావాలి అని అనుకుంటారో అది అన్నీ పెట్టేటట్టుగా ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. జగన్ మామకి చాలా థ్యాంక్స్. ఈ నాడు నేడు ప్రోగ్రామ్ రావడానికి గల మెయిన్ రీజన్ ఏంటి? గౌరవ ముఖ్యమంత్రి గారు వారు ఎక్కువగా ఎడ్యుకేషన్ మీద, హెల్త్ మీద చాలా ఫోకస్ చేస్తున్నారు. గవర్నమెంట్ స్కూల్స్ ఇలా ఉండకూడదు. గవర్నమెంట్ చదివే పిల్లలకి చాలా మంచి ఎడ్యుకేషన్ రావాలి, మంచి వాతావరణంలో వాళ్ళు చదువుకోవాలి అనే ఉద్దేశంతో ఒక ప్రగడ్బందీ డిజైన్ తోని ఈ స్కీమ్ అనేది కూడుకోసుకోవడం జరిగింది. నిజంగా అక్కడ ఉండే ఒక కొత్త ఎన్విరాన్మెంట్ ని, ఒక రిఫార్మ్ ని తీసుకొస్తున్నారంటే నమ్మచ్చు సార్? 100% నమ్మాలి. ఇన్ఫాక్ట్ సీయింగ్ ఇస్ అ బిలీఫ్. కాబట్టి ఏదో అల్లాటప్పగా డ్రింకింగ్ వాటర్ అంటే ఏదో ఒక బోర్వెల్ వేసేసి ఒక పైన ఒక ట్యాంక్, సింటెక్స్ ట్యాంక్ పెట్టేసి చేసేయచ్చు, అయిపోతుంది. దట్స్ వాట్ ఇట్ హస్ బీన్ డన్ ప్రీవియస్లీ. బట్ నౌ నో, ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. నౌ టు బి ఫ్రాంక్ ఏంటంటే ఇప్పుడు మేము ప్రతి గవర్నమెంట్ స్కూల్స్లో వాటర్ టెస్ట్ చేస్తున్నాం. యాక్చువల్లీ వీ ఆల్ ఆర్ డ్రింకింగ్ దట్ RO వాటర్, విచ్ ఇస్ నాట్ హెల్తీ. ది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ హ్యాస్ బ్యాన్డ్ దిస్ RO సిస్టమ్. సో ఒక స్టెయిన్లెస్ స్టీల్ డ్రమ్స్ పెడుతున్నాము. ఇట్స్ నాట్ లైక్ ఏదో సింటెక్స్ ట్యాంక్ బట్టి కాదు. స్టెయిన్లెస్ డ్రమ్ కూడా ఒక 100 సంవత్సరాలు ఉండేటట్లుగా ఆ థిక్నెస్ కానీ, ఆ గ్రేడ్ కానీ 304 గ్రేడ్ అంటాం అన్నమాట. మనము ఆ మెటీరియల్తో తయారు చేసే ఈ స్టెయిన్లెస్ స్టీల్ డ్రమ్స్ అయితేనేమి, అండ్ ది బెస్ట్ అవైలబుల్ ఫిల్టర్స్ని దాన్ని అమర్చుకుంటూ ఎవ్రీథింగ్. సో ఒక సిస్టమేటిక్గా చేస్తున్నాం అనమాట. సో మేము ఎంత కాన్షియస్గా క్వాలిటీ గురించి మేము ఆలోచిస్తున్నామంటే, టాయిలెట్స్లో ఎలాంటి బ్రాండ్ టైల్స్ పెట్టాలి. సో ఉదాహరణకి మేము హ్యావ్ జస్ట్ ఎన్లిస్టెడ్ ఓన్లీ 3 బెస్ట్ కంపెనీస్ అవైలబుల్ ఇన్ ద కంట్రీ. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ జాన్సన్ టైల్స్. సో జాన్సన్ టైల్స్లో కూడా ఎలాంటి జాన్సన్ టైల్స్ పెట్టాలి అండ్ ది బెస్ట్ అనమాట. ఎవ్రీథింగ్ అవైలబుల్ ఇన్ ద కంట్రీ ఇస్ ద బెస్ట్. సో ఉదాహరణకు ఫ్యాన్స్, ది బెస్ట్ క్రాంప్టన్ ఇస్ ది బెస్ట్ ఇన్ ద కంట్రీ. అది మాకు 1440 రూపీస్కి ఇంక్లూడింగ్ ఫిక్సింగ్ ఛార్జెస్. ఇన్ఫాక్ట్ మేము ఇంతకుముందు ఎంత ఖర్చు పెట్టామో దాంట్లో మేము ఇంకొక 20-30% తక్కువ ఖర్చు పెడుతున్నాం. అయినా వీఆర్ గెటింగ్ దిస్ కైండ్ ఆఫ్ క్వాలిటీ. సో యూ హ్యావ్ టు బిలీవ్ దిస్. ఇవి పెట్టడం ఒక ఎత్తు, వీటిని మళ్ళీ నీట్గా మెయింటైన్ చేయడం అనేది ఒక ఎత్తు. సో ఇది పెట్టడం వరకే బాధ్యత తీసుకుంటున్నారు, లేకపోతే దీన్ని మళ్ళీ నీట్గా మెయింటైన్ చేయడం కూడా అనేది గవర్నమెంట్ ఈజ్ సీరియస్ థింకింగ్. ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్గా ఆలోచిస్తున్నారు. దీన్ని ఏ రకంగా మనము సస్టైన్ చేయాలి, సో ఏ రకంగా మనము యాక్చువల్గా అక్కడ శానిటేషన్ ఎంప్లాయీని పెట్టాలి, సో ఏ రకంగా యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ టాయిలెట్ ఏ గ్రేడ్లో ఉంది, ఏ టాయిలెట్ బి గ్రేడ్ ఉంది, ఇన్ టర్మ్స్ ఆఫ్ మెయింటెనెన్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ నీట్నెస్, ఇన్ టర్మ్స్ ఆఫ్ హైజీనిక్. సో మేము వీఆర్ నౌ ట్రైంగ్ టు వర్క్అవుట్ సాఫ్ట్వేర్స్ రిక్వైర్డ్ టు క్యాప్చర్ ది స్టేటస్ అండ్ ది నీట్నెస్ అండ్ ది హైజీనిక్ స్టేటస్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది టాయిలెట్ మేము ఇక్కడ కూర్చొని మానిటర్ చేయదలుచుకున్నాము. గవర్నమెంట్ స్కూల్స్ లో ఇప్పుడు క్వాలిఫైడ్ టీచర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎలా వర్క్ చేస్తున్నారంటే ఏం చెప్తారు? యాక్చువల్గా అమ్మ మనకు తెలియని విషయం ఏంటంటే, ది బెస్ట్ టీచర్స్, ది క్రీమ్ ఆఫ్ BEDs, దే గో టు గవర్నమెంట్ బికాస్ ది సాలరీస్ ఆర్ వెరీ హై, సెక్యూర్డ్ జాబ్ అండ్ లాట్ ఆఫ్ ప్రివిలేజెస్. అండ్ ది రిజెక్టెడ్ స్టఫ్ దే గోస్ టు ప్రైవేట్. దట్స్ ద రియాలిటీ నెంబర్ 1. ఓకే, డెఫినెట్ గా గవర్నమెంట్ సిస్టమ్ లో ది క్వాలిటీ టీచర్స్ ఉన్నారు. ఇప్పటికీ కూడా తెలుగు టెక్స్ట్ బుక్స్ గవర్నమెంట్ ఇస్తుంది. పై అట్ట దగ్గర నుంచి లోపల పేపర్ వరకు మనకి ఎక్కడా మనకి క్వాలిటీ కనపడదు. ఈ ఒపీనియన్ ని ఇప్పుడు మీరు దాన్ని ఏమైనా మార్చగలిగే అవకాశం? ఆల్రెడీ మార్చేసాం. మీరు నౌ టుమారో యూ గో టు ఎనీ స్కూల్ అండ్ జస్ట్ ఆల్ ది స్కూల్ దే హావ్ రిసీవ్డ్ టెక్స్ట్ బుక్స్ ఫర్ ద కరెంట్ ఇయర్ అండ్ జస్ట్ యూ షూట్ దట్ టెక్స్ట్ బుక్ క్వాలిటీ. How the quality of the printing has been improved, and how the quality of the paper has been improved, and how the quality of the curriculum and the lesson plans are improved. Yes, you see, it is changed already. సో స్కూల్స్ యూనిఫామ్స్ కి సంబంధించి కానీ, ఫర్నిచర్ కి సంబంధించి కానీ, లేదా షూ గురించి కానీ మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారంటే ఏం చెప్తారు? ఇంతకు ముందు ఎలా ఉండేదంటే చాలా విచిత్రంగా ఉండేది. యాక్చువల్గా మనము ఒక స్కూల్కి వెళ్తే పిల్లలకి టైట్ షర్ట్ అన్న ఉండేది, లూజ్ షర్ట్ అన్న ఉండేది కదా, అండ్ కైండ్ ఆఫ్ క్వాలిటీ కూడా పిచ్చి ఉండేది. నౌ వాట్ వే డన్, క్వాలిటీ పీసెస్ని కట్ చేసి ఒక ప్యాక్లో పెట్టి ఇస్తున్నాం. అండ్ వీఆర్ ఆల్సో పేయింగ్ ది టైలరింగ్ చార్జెస్ టు ది పేరెంట్, నెంబర్ 1. నెంబర్ 2, ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ, ఐ డోంట్ నో అబౌట్ ది వరల్డ్, ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ, ఈచ్ చైల్డ్స్
food size is taken and computerized. And accordingly, the sizes have been given to the manufacturers. I can tell confidently that in my 40 years service in the government, this is my 40th year. Okay. This is the kind of best quality of everything is happening in the education department of Andhra Pradesh. I can tell this much. పిల్లలు చదువుకోవటానికి బ్యాగ్స్ కానీ బుక్స్ కానీ నోట్బుక్స్ కానీ ఇంకా అన్ని సౌకర్యాలు బెల్ట్స్ షూస్ అన్నీ ప్రతిదీ కూడా క్వాలిటీతో పిల్లలకి ఇస్తున్నారండి. ఇంతగా పిల్లల గురించి ఆలోచించే జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వకంగా పేరెంట్స్ తరఫున హృదయపూర్వకంగా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. పేరెంట్స్ కమిటీలు పెట్టాలి, వీళ్ళని ఇన్వాల్వ్ చేయాలి అనే థాట్ ఎలా వచ్చింది? ఇక్కడ చిన్న మార్పు ఏంటంటే అది ఇప్పుడు పేరెంట్ కమిటీ హౌ కెన్ దే ఇన్వెస్ట్. ట్రూ. సో ఇంతకుముందు గవర్నమెంట్స్ ఆ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ని ఆలోచించకుండా సో ఊరికే పేరు పెట్టారు, మనీ ఇవ్వలేదు. బట్ ఈ గవర్నమెంట్లో మేమేం చేస్తున్నామంటే వీఆర్ ప్లేసింగ్ ది మనీ ఇన్ అడ్వాన్స్ ఓకే విత్ ద పేరెంట్స్ కమిటీ. చదువుకు సంబంధించిన ఈ సెక్టార్కి, విద్యకు సంబంధించిన సెక్టార్కి గవర్నమెంట్ మాక్సిమం సపోర్ట్ ఇస్తుంది. అలాగే మీరు పేరెంట్స్ గ్రూప్స్ కూడా మీరు ఇన్వాల్వ్ చేస్తున్నారు. దాతలకు ఏదైనా ఇందులో అవకాశం ఉందా సార్? వెరీ గుడ్ క్వశ్చన్. యాక్చువల్గా నౌ వీఆర్ బిల్డింగ్ దట్. డోనర్స్ కున్న ఒకే ఒక్క డౌట్ ఏంటంటే సార్, కామన్ మ్యాన్ కూడా ఆలోచించేది, ఎవరో ఎంతో ₹1,00,00,000 ఎంతో విరాళం ఇస్తారు, అది ఎక్కడ ఎలా ప్రాపర్ గా యూటిలైజ్ అవుతుందా, ఇంకెవరన్నా తినేస్తున్నారా? చాలా వండర్ఫుల్ క్వశ్చన్ అమ్మా ఇది. ఇప్పుడు ఉన్నటువంటి ఈ పేరెంట్ కమిటీ సిస్టమ్ మనం చూసినట్లయితే సో మనకి హై ట్రాన్స్పరెన్సీ అనమాట. సో ఇప్పుడు ఎవరు డబ్బు తినడానికి లేదు ఇందులో. సో ఇప్పుడు మేము డోనర్స్ మనీని కూడా వీ వాంట్ టు గివ్ ఆప్షన్, వెదర్ యూ వాంట్ టు డొనేట్ మనీ టు ఏ ప్రోగ్రామ్ ఆర్ యూ వాంట్ టు డొనేట్ ది మనీ టు ఏ పర్టికులర్ స్కూల్. ఇప్పటికప్పుడు ఫోటోల ద్వారా మీరు ఇచ్చిన డబ్బుని ఏ రకంగా ఉపయోగపడుతున్నది అనేది ఫొటోస్ ద్వారా ప్రోగ్రెస్ అనేది మేము మీకు ఇస్తాం. సో ఇంగ్లీష్ మీడియం అనగానే చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు. అయితే ఇటు టీచర్స్ దగ్గర నుంచి కానీ, బుక్స్ పబ్లిషింగ్ దగ్గర నుంచి కానీ, ప్రింటింగ్ దగ్గర నుంచి కానీ చాలా ఇష్యూస్లో చాలా మార్పులు రావాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి వర్క్స్ నడుస్తున్నాయంటారా సార్? అయిపోయినాయి కూడా. If you see textbooks, Okay. you go to field now, you see the textbooks, very beautiful textbooks where left side English, left side Telugu, right side English. ఓకే. And the same paper, same lines will be translated in English. So now it is an option is available for the children. So to read Telugu and to read in English. ఈ చేతులతో చేస్తున్నారేమో ఈ వర్క్స్ అని, ఆ హ్యాపీనెస్ అంతా మీ మొహంలో కనిపిస్తుంది. That's true actually, because I never had this kind of satisfaction in my life. I have done so many programs actually, but this kind of real people's participation తోని స్టాండర్డ్స్ కి వీటి కాంప్రమైజ్ కాకుండా చేయడం అనేది, తర్వాత హై ట్రాన్స్పరెన్సీ చేయడం అనేది ఫస్ట్ టైం.